తెలంగాణ మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ మంత్రి సీతక్క. బతుకమ్మ అంటేనే చెరువులు పూలను పూజించే పండుగని ఆమె వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పుష్పాలను పూజించే అత్యంత గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఇక ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చి కష్టాలను పంచుకునే ఏకైక పండుగ కూడా బతుకమ్మ అని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని సరస్ ఫెయిర్ 2024 బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయ పాటలతో వేడుకలు హోరెత్తాయి. మంత్రి సీతక్కతో కలిసి మహిళలు చిన్నారులు కదం తొక్కారు. బతుకమ్మ పండుగ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజాం చాటుకున్నారని సీతక్క ఫైర్ అయ్యారు. తమ నోళ్లను ఫినాయిల్తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్ అని, ఆయన నోటినే యాసిడ్తో కడగాలన్నారు మంత్రి సీతక్క. బీసీ ఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా స్వతంత్రంగా ఎదిగామని, తమ బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క. మరి బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మ అంటేనే చెరువులను పూజించుకునే పండుగ, చెరువులను శుద్ధి చేసుకునే పండుగ, పూలను పూజించుకునే పండుగ. ప్రపంచంలోనే మరి తెలంగాణలో మొదటిదైతే కేరళలో కూడా వాళ్ళు కూడా పూలను పేర్చి ఓనం చేసుకుంటా ఉన్నారు. మనం 9 రోజులు చేస్తే వాళ్ళు 10 రోజులు కొంత ఇట్లాంటిది ఉంది. కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పండుగ మనం భావించి 9 రోజులు చేసుకుంటాం. ఆడకూతుళ్ళు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలను ఒలకబోసుకునే పండుగ, అదే విధంగా అన్నదమ్ములతో ఆనందంగా ఉండే పండుగ. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు, వీటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉంది. కాబట్టి కనీసం ఈ 9 రోజులైనా మా ఆడకూతులను మంచిగా స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, ఎదగనివ్వండి. మరి ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మరింత ఉన్నత స్థానంలోకి వచ్చే విధంగా కుటుంబ సభ్యులు, ఈ నేటి సమాజం కూడా ఆడకూతులకు అండగా ఉండాలని ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బతుకమ్మ సంబరాలు ప్రారంభమైన వేళ నల్గొండ జిల్లా నగరికల్ పట్టణం